Romans 13:11, 14 living in light of Christ's return. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాం. రోమా పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలను గమనిస్తాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు క్రీస్తు రాకడను దృష్టిలో ఉంచుకొని జీవించడం. ఇందులో 10 విషయాలు కలవు. మొదటగా సమయపు ఆవశ్యకతను గ్రహించడం. 11వ వచనం పౌలు ఇలా ప్రారంభిస్తాడు, మరియు ఆ సమయమును ఎరిగి ఉండి క్రైస్తవ జీవితాన్ని జాగరూకతతో జీవించాలి. విశ్వాసులు అజాగ్రత్తగా లేదా గుడ్డిగా జీవించకూడదు, కానీ తాము ఉన్న ఆధ్యాత్మిక క్షణాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని జీవించాలి. సమయమును ఎరిగి ఉండడం అంటే మనం దేవుని విమోచన ప్రణాళిక యొక్క చివరి దశలో జీవిస్తున్నామని గుర్తించడం. చరిత్ర ఒక నిర్దిష్ట ముగింపు వైపు కదులుతుంది. దేవుని ఉద్దేశాలు ఆవిష్కృతమవుతున్నాయి మరియు గడిచే ప్రతిరోజు ఆయన ప్రణాళిక నెరవేర్పుకు మనల్ని మరింత దగ్గరగా చేస్తుంది. ఈ జాగరూకత మనం జీవించే విధానాన్ని తీర్చిదిద్దాలి. జీవితం అనంతమైనది కాదు మరియు అవకాశాలు అపరిమితమైనవి కావు. అందువల్ల నిరాసక్తత్వ స్థానములో ఆవశ్యకత రావాలి. రెండవ విషయం ఆత్మీయంగా మేల్కొనమని పిలుపు. 11వ వచనం పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు, ఇప్పుడు మనం నిద్ర నుండి మేల్కొనడానికి ఇదే తగిన సమయం. ఇక్కడ నిద్ర అనేది ఆత్మీయ మందగొండితనాన్ని, అజాగ్రత్తను మరియు ఉదాసీనతను సూచిస్తుంది. నిద్రపోతున్న వ్యక్తి నిష్క్రియగా, ఏమీ తెలియని వాడిగా మరియు స్పందించని వాడిగా ఉంటాడు. అదేవిధంగా ఆత్మీయంగా నిద్ర మత్తులో ఉన్న విశ్వాసిని దేవుని చిత్తం పట్ల అప్రమత్తంగా ఉండడు లేదా ఆయన పనిలో చురుకుగా పాల్గొనడు. పౌలు మేల్కొలుపు కోసం పిలుపునిస్తున్నాడు, అంటే అప్రమత్తత, గంభీరత మరియు చురుకైన విశ్వాసానికి తిరిగి రావాలని. ఇది ఒక సున్నితమైన సూచన కాదు, కానీ ఒక అత్యవసరమైన పిలుపు. నిష్క్రియగా ఉండే సమయం ముగిసింది. విశ్వాసులు లేచి ఒక లక్ష్యముతో జీవించాలి. మూడవ విషయం రక్షణ మునుపటి కంటే సమీపంగా ఉంది. 11వ వచనం పౌలు ఇలా జత చేస్తున్నాడు, ఎందుకంటే మనం విశ్వసించినప్పటికంటే ఇప్పుడు మన రక్షణ సమీపంగా ఉంది. ఇది ప్రారంభ రక్షణను సూచించదు, కానీ దాని అంతిమ పరిపూర్ణతను, అంటే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని పూర్తి నెరవేర్పును సూచిస్తుంది. ప్రతిరోజు మనల్ని ఆ క్షణానికి మరింత దగ్గర చేస్తుంది. ఈ సత్యం ప్రోత్సాహాన్ని, బాధ్యతను రెండింటిని కలిగించాలి. ప్రోత్సాహాన్ని ఎందుకంటే మన నిరీక్షణ సమీపిస్తుంది. బాధ్యతను ఎందుకంటే మనం సిద్ధంగా ఉండాలి. క్రైస్తవ జీవితం పరిపూర్ణత వైపు సాగే ఒక ప్రయాణం, మరియు మనం మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు దానికి దగ్గరగా ఉన్నాము. 4వ విషయం చీకటి తొలగిపోవడం. 12వ వచనం పౌలు ఇలా అంటున్నాడు, రాత్రి చాలా గడిచిపోయింది. ఈ రాత్రి అనేది పాపం, చీకటి మరియు ఆత్మీయ అంధత్వంతో నిండిన ప్రస్తుత యుగాన్ని సూచిస్తుంది. ఈ రాత్రి దాదాపుగా ముగిసిపోయిందని పౌలు ప్రకటిస్తున్నాడు. దాని సమయం పరిమితమైనది. ప్రస్తుత లోకం, దానిలోని పోరాటాలు మరియు శోధనలతో సహా తాత్కాలికమైనదని ఇది విశ్వాసులకు గుర్తు చేస్తుంది. చీకటి శాశ్వతంగా ఉండదు. దేవుని ప్రణాళిక ఒక నూతన వాస్తవికత వైపు సాగుతుంది. 5వ విషయం ఆ దినము సమీపించి ఉన్నది. 12వ వచనం పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు, ఆ దినము సమీపించి ఉన్నది. ఈ దినము క్రీస్తు రాకడను మరియు ఆయన రాజ్యము
సంపూర్ణముగా స్థాపించబడడాన్ని సూచిస్తుంది. అది వెలుగు, నీతి మరియు మహిమతో నిండిన సమయము. ఈ దినము సమీపించి ఉన్నదనే విషయం సంసిద్ధతను కోరుతుంది. ప్రజలు ఒక ముఖ్యమైన సంఘటన కోసం ఎలాగైతే సిద్ధపడతారో అలాగే విశ్వాసులు క్రీస్తు రాకడ కోసం సిద్ధపడాలి. ఈ నిరీక్షణ ప్రాధాన్యతలను, నిర్ణయాలను మరియు దైనందిన జీవితాన్ని తీర్చిదిద్దాలి. ఆరో విషయం, అంధకార క్రియలను విడిచిపెట్టుట. 12వ వచనము పౌలు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, కాబట్టి మనం అంధకార క్రియలను విడిచిపెట్టి ఉందాము. ఆ దినము సమీపించి ఉన్నందున విశ్వాసులు అంధకారానికి సంబంధించిన ప్రతిదాన్ని, పాపపు క్రియలు, రహస్య ప్రవర్తనలు మరియు భక్తిహీనమైన అలవాట్లను తొలగించుకోవాలి. విడిచిపెట్టుట అనేది ఉద్దేశపూర్వకమైన మరియు నిశ్చయాత్మకమైన చర్యను సూచిస్తుంది. అది క్రమంగా లేదా సంకోచంతో చేసేది కాదు. పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. దీనికి ఆత్మ పరిశీలన మరియు పశ్చాత్తాపం అవసరం. ఒక విశ్వాసి తాను వెలుగునకు చెందినవాడని చెప్పుకుంటూ చీకటిని పట్టుకొని ఉండలేడు. 7వ విషయం, వెలుగు కవచమును ధరించుకొనుట. 12వ వచనము పౌలు ఇలా జత చేస్తాడు, మరియు మనం వెలుగు కవచములను ధరించుకుందాము. ఇది కేవలం పాపాన్ని తొలగించడం గురించే కాదు, నీతిని స్వీకరించడం గురించి కూడా. వెలుగు కవచం ఆత్మీయ పోరాటానికి రక్షణను మరియు సంసిద్ధతను సూచిస్తుంది. వెలుగులో జీవించడం అంటే సత్యం, పవిత్రత మరియు విధేయతతో జీవించడం. శోధన మరియు వ్యతిరేకతకు వ్యతిరేకంగా నిలబడడానికి సిద్ధంగా ఉండడం కూడా దీని అర్థం. క్రైస్తవ జీవితం నిష్క్రియాత్మకమైనది కాదు, దానిలో చురుకైన భాగస్వామ్యం మరియు సంసిద్ధత ఉంటాయి. 8వ విషయం, వెలుగులో సరిగా నడుచుకోవడం. వెలుగులో సరిగా నడుచుకోవడం. 13వ వచనం పౌలు ఇలా అంటున్నాడు, పగటి పూట నడుచుకున్నట్లు మనం యథార్థంగా నడుద్దాం. యథార్థంగా నడుచుకోవడం అంటే గౌరవప్రదంగా, మర్యాదగా మరియు తగిన విధంగా జీవించడం. పగటి వెలుగులలో ఒకలా, చీకటిలో మరోలా ప్రజలు ప్రవర్తించినట్లే విశ్వాసులు కూడా దేవుణ్ణి మరియు ఇతరుల ఎదుట బహిరంగంగా సరిగా జీవించాలి. ఆ తర్వాత పౌలు దూరంగా ఉండవలసిన ప్రవర్తనలను జాబితా చేశాడు. అల్లరి మరియు త్రాగుబోతుతనం అంటే అదుపులేని అనియంత్రిత జీవనం. విచ్చలవిడితనం మరియు వ్యభిచారం అంటే అనైతికత మరియు అపవిత్రమైన ప్రవర్తన. కలహం మరియు అసూయ, సంఘర్షణ మరియు ఈర్ష్య వంటి సంబంధపరమైన పాపాలు. ఇవి పాపభరితమైన జీవితంలోని వివిధ రంగాలను సూచిస్తాయి. సుఖము, అపవిత్రత మరియు సంబంధాలు, వీటన్నిటిని తిరస్కరించాలి. 9వ విషయం, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుట. 14వ వచనము పౌలు ప్రధానమైన ఆజ్ఞని ఇస్తున్నాడు, అయితే మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనండి. ఇది అనుకరించడం కంటే ఎక్కువ. ఇది తదాత్మ్యం చెందడం. క్రీస్తుని ధరించుకొనుట అంటే ఆయన స్వభావం మనలో కనిపించే విధంగా జీవించడం. ఇందులో ఆయన వైఖరులను అలవర్చుకోవడం, ఆయన పరిశుద్ధతను ప్రతిబింబించడం మరియు ఆయన ప్రభుత్వ ఆధీనంలో జీవించడం ఇమిడి ఉంటుంది. క్రీస్తు మన జీవితానికి ఆదర్శంగా మరియు శక్తిగా మారతాడు. ఇది పరివర్తన యొక్క సానుకూల కోణము. కేవలం పాపాన్ని తప్పించుకోవడం మాత్రమే కాదు, చురుకుగా క్రీస్తులా మారడం. 10వ విషయం, శరీర ఆశలకు ఏ అవకాశం కల్పించవద్దు. 14వ వచనం పౌలు ముగిస్తున్నాడు, దాని దురాశలను తీర్చుకొనుటకు శరీర ఆశలకు ఏ అవకాశం కల్పించవద్దు. శరీరం అనేది మన పాప స్వభావాన్ని సూచిస్తుంది. దానికి ఏర్పాట్లు చేయడం అంటే దానికి అవకాశాలు ఇవ్వడము, దానికి పోషణ ఇవ్వడము లేదా అది పెరగడానికి అనుమతించడము. అలాంటి అవకాశాలను తొలగించమని పౌలు విశ్వాసులను ఆజ్ఞాపిస్తున్నాడు.
పాపం తరచుగా చిన్న చిన్న అనుమతులతో మొదలవుతుంది. అవి పెద్ద వైఫల్యానికి దారితీసే పరిస్థితులు, అలవాట్లు లేదా ఆలోచనలు కావచ్చు. విజయానికి ఉద్దేశపూర్వకమైన చర్య అవసరం. శోధనకు దారితీసే పరిస్థితులను తప్పించుకోవడం మరియు పాపపు కోరికలను కలిగి ఉండడానికి నిరాకరించడం. సారాంశం: క్రీస్తు రాకను దృష్టిలో ఉంచుకొని విశ్వాసులు అత్యవసరంగా, పవిత్రంగా మరియు సిద్ధంగా జీవించాలని ఈ వాక్య భాగం పిలుపునిస్తుంది. ఇది బోధించేదేమిటంటే సమయం తక్కువగా ఉంది మరియు అప్రమత్తతను కోరుతుంది. ఆధ్యాత్మిక నిద్ర స్థానములో చురుకైన విశ్వాసాన్ని అలవర్చుకోవాలి. పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నీతిని చురుకుగా వెంబడించాలి. క్రీస్తు మన జీవితానికి కేంద్రంగా ఉండాలి. క్రీస్తు తిరిగి రాకను దృష్టిలో ఉంచుకొని జీవించడం అనేది మనం ఆలోచించే, ప్రవర్తించే మరియు జీవించే విధానాన్ని మారుస్తుంది. ఇది కేవలం విశ్వాసంలోనే కాక ప్రవర్తనలో కూడా సిద్ధంగా ఉండమని మనల్ని పిలుస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.